హాయ్ అండి. ఈరోజు నేను హోటల్ స్టైల్లో పరోటా కర్రీ చేస్తున్నాను. ముందుగా పావు కాబులి చనా ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. అది నానబెట్టుకున్నాక ఇప్పుడు వాష్ చేసినాక కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ముందుగా బాయిల్ చేసుకోవాలి కాబట్టి గ్యాస్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వెయిట్ చేశాను. అయినాక స్ట్రెయిన్ చేసేయాలి వాటరు. ఆ తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నామండి. ఒక 2 స్పూన్స్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపట్లు ఆడుతున్నప్పుడే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 3 చీలికలు వేస్తున్నాను. బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఒక ఉప్పు సరిపోయినాడు అంత వేస్తున్నాము. మళ్ళీ కావాల్సిన టేస్ట్ చూసుకొని కొంచెం వేసుకోవచ్చు కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసాను. వేగంగా ఉక్కు కావాలంటే కొంచెం సాల్ట్ వేస్తే వేగంగా కుక్ అవుతుంది. లిడ్ పెట్టుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాము. చూసారు కదా, స్టీమ్లో వేగంగా కుక్ అవుతాయి కాబట్టి బాగా బంగారు వర్ణం వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేస్తున్నాం, 1/2 స్పూను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన ఉండకూడదు. ఆ తర్వాత 1 టమాటా కట్ చేసి వేస్తున్నాను. ఒక్కటి సరిపోతుందండి, లేత కూర బాగా పుల్లగా అయిపోతుంది. అందుకు 1 టమాటా సరిపోతుంది. అది బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా మగ్గాలి కాబట్టి ముందుగా కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేసాను. వేసినాక బాగా కలుపుకొని మనం పోపు ఎంత కరెక్ట్గా ఫ్రై చేసుకుంటే అంత కూర కూడా అంత కలర్ బాగుంటుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. లేకపోతే కర్రీ బాగా పచ్చి వాసన వచ్చేటట్టు ఉంటుంది. అండ్ లిడ్ పెట్టుకోవాలి. అప్పుడు లోపల నేను పన్నీర్ ముక్కలని స్మాష్ చేస్తున్నాను ఇలాగా. ఇదేనండి ట్రిక్. పన్నీర్ ముక్కలు మన ఇంట్లో చేసుకోవచ్చు, పన్నీర్ లేదా బయట నుంచి తెచ్చి ఇలా స్మాష్ చేసేయాలి. చేస్తే ఆ పరోటా కర్రీ ఒక ట్రిక్ ఇదేనండి. అప్పుడు ఇది శుభ్రంగా మగ్గాయండి. టమాటాలు ముక్కలు బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఉడకబెట్టిన కాబులి చనా కూడా స్ట్రెయిన్ చేసిన వాటర్ చేసాం కాబట్టి ఈ కాబులి చనా అందులో వేసి చక్కగా కలుపుకున్నాము. కావలసినంత వాటర్ వేస్తున్నాను. ఒక 2 గ్లాస్ వాటర్ పట్టింది, ఎందుకంటే గ్రేవీ కూడా మనకు కావాలి కాబట్టి. అండ్ మూత పెట్టాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత చూసారు కదండి, బాగా ఉడికాయి. కసూరి మెథి వేస్తున్నాం కొంచెం, 1 స్పూను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసాం కదండి పన్నీర్ ముక్కల్ని, ఇలాగా కైమాలాగా, దాన్ని కూడా అందులో వేస్తున్నాను. వేసి శుభ్రంగా కలుపుకోవాలి. శుభ్రం కలుపుకున్నాక చూసారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు లిడ్ పెట్టుకొని బాగా ఉడకాలి. ఒక 10 మినిట్స్ వదిలేయాలి. బాగా ఉడికిందండి. చక్కగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకసారి. చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇంతేనండి, సింపుల్గా పరోటా కర్రీ.